తంత్రశాస్త్రం మనకేమిస్తుంది అంటే, తంత్రశాస్త్రం ఎక్కువగా మనకి ఒక రాజుకైనా, ఒక మంత్రికైనా, లేకపోతే ఒక మనిషికైనా కూడా తంత్రశాస్త్రం కలిగింది చాలా గొప్పది ఒకటి ఇస్తుంది. ఏమిస్తున్నాయంటే లక్ ఇస్తుంది, పవర్ ఇస్తుంది, మనీ ఇస్తుంది. తంత్రశాస్త్రంలో లక్ ఉండబట్టే తొందరగా ఆ తంత్రశాస్త్రం లక్ మనకుంది. అంటే ప్రపంచంలో చాలామంది ఉన్నా కూడా కొంతమందికి ఆ లక్ ఎందుకు వస్తుంది అంటే, తంత్రశాస్త్రాన్ని ఆ లక్ని తొందరగా స్వీకరించి తొందరగా మీకు ఇవ్వడానికి అవకాశం కలిగించేదే తంత్రశాస్త్రం. లక్ ఇస్తే ఆ లక్ ఉంటే చిన్న కింద కూర్చున్న వ్యక్తి కూడా రాజు అవుతుంటాడు. ఆ లక్ ఉంటే ఎవరిని ఏ విధమైన స్థానానికి తీసుకెళ్లే స్థానాన్ని ఇవ్వగలిగిన శక్తి తంత్రశాస్త్రాన్ని ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు, అంటే మనం తొందరగా చాలా మందిని చూసాం. చాలా మందిలో ఈ మధ్య కొత్తగా చూసిన ఒక వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు, ఆయన చేసిన ఒక చిన్న పూజ, ఒక శక్తి ఆయన ఫెయిల్యూర్ నుంచి ఒక్కసారిగా ఒక స్థానంలోకి, పెద్ద స్థానంలోకి తీసుకువెళ్ళింది. ఒక రాష్ట్రానికి ఒక అధికారం పొందగలిగిన స్థానానికి తీసుకెళ్లిన తంత్రం ఏముందంటే అమ్మవారు వారాహి. అది అందరికి తెలిసిన వీరే. పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు అంత అవకాశాన్ని, అంత శక్తిని, అంటే రాజకీయంగా ఆయన 14-15 సంవత్సరాలకు రాజకీయ పార్టీ పెట్టినా కూడా వారాహి అమ్మవారిని ఎప్పుడైతే స్వీకరించారో, తంత్రశాస్త్రంలో చూడండి ఎంత లభిస్తుందో. అప్పుడు దాకా కూడా ఇవన్నీ తంత్రశాస్త్రం అక్కడికి వచ్చారికే ఎక్కువగా వారాహి ఎప్పుడైతే అమ్మవారికి నవరాత్రులు వారాహిని ఎక్కువగా చేసుకోవడం వల్ల, అంటే అమ్మవారిని ఎక్కువగా ఆయన స్వీకరించి చేశారు కాబట్టి మనకు కూడా తెలుస్తుంది. తంత్రశాస్త్రం వారాహిని చేసుకోవడం వల్ల ఆయన ఫెయిల్యూర్ నుంచి ఆయన నిలబడిన 23 స్థానాలు, 21 స్థానాలు కానీ ఎగ్జాంపుల్ అంటే 100కి 100 స్థానాలు ఆయన స్వీకరించి 100కి 100 స్థానాల్లో గెలవడానికి అవకాశం ఎక్కువగా గెలిచారని చెప్పవచ్చు. అంటే ఫస్ట్ టైం ఆయన లక్ ఎందుకు రాలేదు, అమ్మవారిని తంత్రశాస్త్రంలో పెట్టుకున్న తర్వాత లక్ ఎందుకు వచ్చిందంటే, లక్ ఇవ్వడానికి కారకత్వం తంత్రశాస్త్రమే. తంత్రశాస్త్రంలో ఉన్న గొప్పతనం అది. ఎందుకంటే ఒక స్థానం నుంచి ఒక వ్యక్తి కింద పడ్డ స్థానం నుంచి అంత పై స్థానానికి వెళ్ళడానికి కారకత్వం ఎక్కువగా లక్ ఇచ్చేది తంత్రశాస్త్రమే. ప్రతి మనిషికి కావాల్సిన లక్, పవర్, డబ్బు, ఈ 3 స్థానాలు తొందరగా, అంటే మీ జాతకంలో లక్ ఉంది, ఆ లక్ని తొందరగా తీసుకువెళ్ళడానికి ఒక శక్తి ఇవ్వాలంటే తంత్రశాస్త్రం బాగా ఇస్తుంది. అంటే ఇవాళ నుంచి ఒక 4 సంవత్సరాల తర్వాత మీకు లక్ వస్తుంది అనుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 4 సంవత్సరాల తర్వాత వచ్చే లక్ని, ఆ లక్ని 2.5 సంవత్సరాలు, 2 సంవత్సరాల్లో తీసుకువెళ్ళే శక్తి ఎవరన్నా ఇవ్వగలుగుతుంటే తంత్రశాస్త్రానికి ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నిన్ను తీసుకువెళ్ళి తొందరగా ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు. అంటే ఎందుకనంటే తంత్రశాస్త్రంలో అంత గొప్ప క్రియలు కూడా ఉన్నాయి, అంత గొప్ప శక్తి కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ లక్ ఎప్పుడైతే రావాలంటే తంత్రశాస్త్రంలో ఈ యొక్క క్రియలు చేసుకోవడం వల్ల, ఆ తంత్రశాస్త్రంలో అమ్మవారిని, ఆ శక్తిని మనం పూజించడం వల్ల చాలా తొందరగా అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు. అలానే పవర్, ఒక మనిషికి పవర్ రావాలి, లక్ వచ్చిందంటే, లక్ వచ్చింది సినిమా హీరోకి, ఒక సినిమా హీరోకి లక్ వచ్చిందంటే, లక్ వచ్చింది అయ్యా ఎట్లా అని చెప్తారంటే అతనికి లక్ వచ్చింది, కానీ పవర్ రాకపోతే, పవర్ అనేది అక్కడ కంపల్సరిగా పవర్ అనేది చాలా చూపిస్తూ ఉంటుంది. పవర్ కూడా లేకపోతే మనిషి దేనికి పనికిరాడు. ఎందుకంటే ఒక సంస్థను శాసించాలన్నా, ఒక రాష్ట్రాన్ని శాసించాలన్నా, లేదా ఒక దేశాన్ని శాసించాలన్నా, ఎక్కడ ఏది చేయాలన్నా కూడా పవర్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఈ పవర్ అనేది ఎక్కువగా మనకు ఇచ్చేది తంత్రశాస్త్రం ఇస్తుందని చెప్పొచ్చు. ఎందుకు ఇస్తుందంటే, పవర్ వస్తేనే మనం ఎవరినైనా కూడా, అక్కడ ఉన్న జనాలు కానీ ఎవరినైనా కూడా శాసించగలుగుతాము. శాసించగలిగిన శక్తి ఎవరికన్నా ఇస్తుందంటే ఆ పవర్ ఇవ్వగలిగింది తంత్రశాస్త్రం అని చెప్పవచ్చు. ఎందుకంటే పవర్ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం, పవర్ లేకపోతే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. కాబట్టి పవర్ అనేది ఇవ్వగలిగింది ఏదైనా ఉందంటే రాజకీయంలో కానీ, పారిశ్రామికవేత్తలకు కానీ, పొలిటికల్ విషయాలకు, అన్ని విషయాలకు కూడా, ఏ విషయాన్నైనా కూడా, న్యాయవాదులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ, ఇది ఏదైనా కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, ఈ యొక్క పవర్ ఇవ్వడానికి కంపల్సరిగా తంత్రశాస్త్రంలో తొందరగా పనిచేస్తుందని చెప్పొచ్చు. తంత్రశాస్త్రం అంత గొప్పగా పనిచేస్తుందని చెప్పొచ్చు. తర్వాత డబ్బు,
ఆర్థిక విషయాల్లో మనకు తొందరగా రావాలి, ఆర్థిక విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది, ఆర్థిక విషయాల్లో ప్రాబ్లమ్స్ కలిగిస్తుంది అన్నప్పుడు ఆర్థిక విషయాల్లో కొంత ప్రాబ్లం నుంచి తొలగించడానికి, ఆర్థికంగా మనం ముందుకెళ్ళడానికి, ఆర్థిక విషయాలు లేకపోతే మనం ఏనికి పనికిరాం, ఆర్థికంగా కొంత శక్తిని ఇవ్వడానికి మాత్రం తంత్రశాస్త్రంలో కొన్ని క్రియలు, కొన్ని శక్తులు చాలా బాగా పనిచేస్తుంటాయి. కొన్ని మనం చెప్తుంటాం, కొండలో ఇలా పెట్టండి, ఇది పెట్టండి, ఇది పెట్టండి. తంత్రశాస్త్రంలో ఉన్న రెమెడీస్ మంత్రశాస్త్రంలో కన్నా తంత్రశాస్త్రంలో తొందరగా ఎక్కువగా రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని తంత్రశాస్త్రంలో మనం ఏ క్రియని చేసినా, ఏది చేసినా కొంత మనకి ఉన్న దరిద్రాలు వదిలించుకొని ముందుకు వెళ్ళడానికి, మంచి శక్తిని ఇవ్వడానికి, మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి తంత్రశాస్త్రం బాగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తంత్రశాస్త్రాన్ని అభ్యసించి తంత్రశాస్త్రాన్ని ఎక్కువగా సాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు.